బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. చివరిగా మనం మరో సందర్భాన్ని చూడాలి. 2 పార్ట్లు మీ ముందు పెట్టాను. ఇప్పుడు ప్రభు రాకముందు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో తెలియచేశాడు. రెండవదిగా ప్రభు వచ్చిన తర్వాత ఈ భూలోకానికి యెరూషలేము మందిరం ఎలా ఉందో మందిరంలోనికి వెళ్ళి చూపించాడు. బాధపడుతున్నాడు. వ్యాపారం జరుగుతుందంట, నేడు కూడా అదే జరుగుతోంది. మరి సంఘం ఏంటి? అసలు సంఘం ఏ పరిస్థితిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడో మనం ఈ భాగాన్ని కూడా మనం ఆలోచించాలి. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి. సంఘం అంటే ఏమిటి? ఒక ప్రత్యేకమైనటువంటి పదం అండి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పదం. కానీ సంఘంలో చేయవలసినటువంటి పనిని మర్చిపోయి సంఘంలో వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. బైబిల్ బట్టి బ్రతకాల్సినటువంటి క్రైస్తవులు ఈరోజు లోకపు ఆశలకు మగ్గిపోతుందని అనిపించేటటువంటి వాడు కూడా. అయితే ఏమిటి నిజంగా ఈరోజు ఎలా అయిపోయిందంటే కేవలం బిజినెస్ అంటే బాబు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వారందరూ మ్యాక్సిమము ఫారిన్ వాళ్ళు ఇచ్చేటటువంటి డాలర్స్ కి కక్కుర్తి పడి ఇక్కడ సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుసా అండి మీకు? డాలర్స్ కి కక్కుర్తి పడి సేవా జీవితంలో కొనసాగి అక్కడ డాలర్స్ ని ఇక్కడ చక్కగా మార్చుకుని జీవితాన్ని కొనసాగించాలని మేపుకునేటటువంటి బ్రతుకులు కొనసాగుతున్నారంటే ఫారినర్స్ దగ్గర ఒక మాటలో చెప్పాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర అడుక్కు తింటున్న సేవకులు. సిగ్గనిపించట్లా? అడుక్కు తిని బతుకుతావా? అడుక్కు తింటున్నారండి బాబు. డాలర్ని ఒక బెగ్గర్లాగా అడుక్కు తిని బతుకుతున్నారు. దీనికి పెట్టినటువంటి పేరు సేవ. ఆ రోజు మిమ్మల్ని అందరిని పోగు చేస్తాడు, ఫ్రీ బైబిల్స్ ఇస్తాడు. ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మునగమని చెప్తాడు. అక్కడ తెల్లగొడ్లు లేపిచ్చేస్తాడు. తల ఒక 500 ఇస్తాడు. మీకు ఒక వెహికల్ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఉంటుంది వ్యవహారం. మీరు వెళ్ళిపోయిందా? మీ పని అయిపోయింది. చూసారండి ఎలా బతికేస్తున్నారు. సంఘం అంటే ఏంటో నిజంగా అండి. విశ్వాసి అంటే ఎప్పుడు సంఘంలోకి విద్యార్థులు వెంటబడండి. వెళ్ళి నేర్చుకోవాలండి వాక్యాన్ని. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి వాక్యాన్ని. నేనైనా కూడా ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి వాక్యాన్ని. అప్పుడే మనం ఎదగలుగుతాం. డాక్టర్ రోగాన్ని దాయటం ఎంత నేరమో, ఒక సేవకుడు కూడా నిజమైన వాక్యాన్ని దాయటం కూడా అంతే నేరం. గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను. ఒక డాక్టరు మనకు వచ్చినటువంటి రోగాన్ని దాచి చెప్పుకోకుండా ఆ పేషెంట్ ని చంపటం ఎంత నేరమో, నిజమైన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, దేవునికి సంబంధించిన వాక్యాన్ని, దేవుని మనస్సును తెలియజేసేటటువంటి వాక్యాన్ని దాచటం కూడా అంతకన్నా గొప్ప నేరం. అది మీకు అర్థం కావాలి. సంఘం అంటే ఏంటో బైబిల్ ఏమి రాయబడిందో తెలుసా అండి? ఒక్కసారి సంఘానికి వెళుతున్నటువంటి మనకు తెలియాలండి ఈ విషయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక దేవుడు మనిషికి అర్థమయ్యాడంటారు. మీరు చెప్పాలి ఇప్పుడు. దేవుడు మనిషికి అర్థమయ్యాడండి? అర్థం కాలేదు. అర్థమైతే ఈ పనులను ఎందుకు చేస్తాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3:8 అందరూ చూడాలి. చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 3:8 సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, ఆ పదం అండర్లైన్ చేసుకోండి, సంఘము ద్వారా తన యొక్క అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం బయటికి వెళ్ళాలట. ఇదంట దేవుడి ఉద్దేశం. సంఘము ద్వారా దేవుని గూర్చినటువంటి జ్ఞానము బయటికి వెళ్ళాలంట. అసలు దేవుని గూర్చిన జ్ఞానము సంఘాన్ని నడిపించేవాడికే తెలియకపోతే ఇంకా బయటికి వెళ్ళేది ఎక్కడ? నడిపించే వాళ్ళకి తెలియట్లేదు, వెళ్ళే వాళ్ళకి తెలియట్లేదు. మరి సంఘం ద్వారా బయటికి వెళ్ళాలి దేవుని గురించి జ్ఞానము, నానా విధములైన జ్ఞానము అని అన్నప్పుడు ఈ కలగానే ఉండిపోయింది తప్ప నెరవేరేది ఎప్పుడు? సంఘాల బిజినెస్ జరుగుతుంటే మరి నానా విధములైన జ్ఞానం బయటికి వెళ్ళాలి. ఎక్కడ వెళ్తుంది? ఎవరి ద్వారా వెళ్ళాలంట? సంఘం ద్వారా. సంఘం అంటే గోడల. సంఘం అంటే గోడల అండి. లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులు అన్నట్టుగా సంఘం అంటే గోడలు కాదోయ్.
దేవుని పిల్లల ద్వారా దేవుని యొక్క మాటలు బయటికి వెళ్ళాలంట. దేవుని మాటలు బయటికి వెళ్తలేదు కానీ బిజినెస్ మాత్రం వెళ్ళిపోతుంది. పంచుకోవటంలో కొట్టుకు చేస్తున్నారండి బాబు. యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, వచ్చిన సందాలు పంచుకోవటంలో గొడవలు వచ్చినాయంటే మన పొడుచుకు చూస్తున్నారు. లోదన చచ్చేవాళ్ళు యూట్యూబ్లో పేటర్ అయిపోతున్నారు. ఏంది ఇది? ఏం జరుగుతుంది అసలు? ఎక్కడికి వెళ్తున్నామండి అసలు? మన కుటుంబాలు ఎక్కడికి వెళుతున్నాయండి అసలు? ఆలోచించండి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం ప్రకటించాలన్నది దేవుని ఉద్దేశం అయితే, ఈ ఉద్దేశం ఎవరెవరు వినాలని చూస్తున్నారంట? పరలోకంలో దూతలు కూడా సంఘంలో చెప్పి మాటలు వినాలని చూస్తున్నాయంట. చూడండి, అక్కడ ఉంది చూడండి. నిజంగా దేవుని నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, పరలోకంలో దూతలు కూడా ఏం చెప్తాయో, సంఘంలో సేవకుడు ఏం చెప్తాడో విందామని పరలోకంలో దూతలు కూడా చూస్తున్నాయంట. ఏం చెప్తున్నాయి? ఎందుకు చూస్తున్నాయి? ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతుంటే మా మాట ఎట్టలేదు నాయన, మా అధికారి మీరేం చెప్తాడో విందామని మా యొక్క అధికారి సింహాసనం మీద కూర్చుని ఎవరు పంపుదామని అంటే, ఇదిగో ఈ సేవకుడు బయలుదేరాడు, వీడేమో తమ భోగాల నిమిత్తం వెళ్ళిపోతున్నాడు, ఇంకా దేవుని జ్ఞానం ఎప్పుడు చెప్పాలని పరలోకంలో దూతలు కూడా చూస్తున్నాయంట. ఎవరికి అర్థమవుతుందండి? అర్థమయ్యాడా మనిషి దేవుడికి? అర్థమయ్యాడండి. సేవకుడికి ఏమైనా దేవుడు అర్థమయ్యాడా? విశ్వాసులకి ఏమైనా దేవుడు అర్థమవుతున్నాడా? ఆలోచించాలి. ఈ రోజు సంఘాల పేర్లు పెట్టుకోవడంలో సగం చచ్చిపోతున్నారు. ఏమంటే కొండల పేర్లు, కోనేలు పేర్లు, వ్యక్తుల పేరుతో సంఘాలు. ఏ చర్చికి వెళ్తున్నావు అంటే, చర్చికి వెళ్తున్నాడు, ఏ చర్చి, ఏ సంఘం ఇది, ఏ సంఘం, వీడికి ఈ సంఘం పేర్లు పిచ్చి అంటే, వీడు పలానా బెరాకాకి వెళ్తున్నారంటే ఆ వీడు తోటి బెరాకా అయితే ఇష్టపడతాడు. బాప్టిస్ట్కి వెళ్తాడు, వీడు తోటి ఎదుడు మళ్ళీ బాప్టిస్ట్ చెప్తే ప్రైజ్ బ్రదర్ అంటాడు. లోపల ఏం జరుగుతుందో వద్దు, పేరు కావాలంతే. లోపల ఏం జరుగుతుందో వద్దు. తాళ్ళు ఉందా లేదా? ఉంది, ఓకే. తాళ్ళు ఉంటే ఓకే, తాళ్ళు ఉంటే ఓకే. ఎవరితో ఉన్నా కూడా మాకు తాళ్ళు కొట్టు, ఓకే రైట్. లోపల ఏం జరుగుతుంది మాకు అనవసరం. పిచ్చాడు. ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా? ఒక తాళే చూస్తావు. అసలు ఎవరు ఈ తాళి కట్టింది? ఎవరు? వధువు ఎవరు? వరుడు ఎవరు? ఈ సంఘం ఎవరు? సంఘ నాయకుడు ఎవరు? ఇవేవి చూసుకోవద్దా ప్రియమైన దేవుని వాళ్ళ? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనసు అర్థమైందంటారా చెప్పండి? సంవత్సరాలు గతించిపోతాను, ఆయుష్ వచ్చి మీద పడిపోతాను, దేవుడు మనసు మాత్రం అర్థం కావట్లేదు. ఏమంటే సంఘము ద్వారా ఈ పేర్లు పెట్టుకోవటానికి, ఈ బిజినెస్ చేసుకోవడానికి సరిపోతుంది. కానీ సంఘాలలో ఏమి వెళ్ళాలి? వాక్యం బయటకు వెళ్ళాలి. వాక్యం వెళుతుందా? వాక్యం లేదు ఈరోజు సంఘాల్లో. లేదు, సంఘాలలో మీరు లేదు, వెతుక్కున్నా కూడా లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి వాక్యం చెప్పడం రాదు. పాపం మధ్యలో షో చేస్తారు, హల్లెలూయా స్తోత్రం, చప్పట్లు కొట్టేయటం, చేతులు ఎత్తటం, పోయి మళ్ళీ పరిశుద్ధాత్ముడితో పెట్టుకుంటారు, దిగు 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 అని. ఈ లోకంలో ఎవరితో పెట్టుకున్నా కూడా, యేసుప్రభుతో పెట్టుకున్నా కూడా పాప క్షమాపణ ఉంటుంది అంటే, కానీ పరిశుద్ధాత్మ పెట్టుకుంటే యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. అలాంటి పరిశుద్ధాత్మతో చెలగాటలాడతారు మళ్ళీ. నో రేతితే పరిశుద్ధాత్మ ఎందుకైపో పోయి పరిశుద్ధాత్మ పెట్టుకుంటావు. ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాప క్షమాపణ లేదు. పాప తెలియదండి వాళ్ళకి. దారి తెలియని దారి అడిగితే ఏం తెలుస్తుంది? ఏదో తెలుసు వాళ్ళు అడగాలి దారి, అంతే కదండి. దేవుడు వాక్యంలో కూర్చుంటే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, త్వరగా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏమంటే 2:18 చూడాలి. ఏమండి 2వ తిమోతి 2:18. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హోమేనును ఫిలోతును ఉన్నారు. బాగా గమనిద్దాం, మళ్ళీ ఒకసారి చదువు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనైనను ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించనని చెప్పొచ్చు. వీళ్ళు చేసిన మిస్టేక్ అంటే తెలుసా అండి? సత్యము విషయమై తప్పిపోయి అండర్లైన్ చేసుకోవాలి పదాలు. నేను అండర్లైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి అటు మీద. సత్యము విషయమై తప్పిపోయారు. సత్యం అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా?
యోహాను 17:17 ప్రకారంగా సత్యమనగా వాక్యము. అంటే ఏ విషయంలో తప్పిపోయారు పాపం బిడ్డలు? వాక్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆల్రెడీ వాళ్ళు తప్పిపోయారు, విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు? చెరుపుచున్నారు, చెరుపుచున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ మాటలు. మీరు ఇక్కడ వింటారు, వేరే ఇంకో చోటకి వెళ్తే నిజంగా ఇది అలవాటు పెడితే ఎక్కడ వినరండి బాబు. మంటల్లో కూర్చోబెట్టినట్టు ఉంటుంది వేరే చోటకి వెళ్తే. సాతాను ఏం చేసిందంటే మంటలోనే కూర్చుంటాం కానీ ఇక్కడ మాత్రం మేము కూర్చోమంటారు. చెరిపే వాళ్ళతోనే మేము కూర్చుంటాం, సత్యంలో తప్పిపోయిన వాళ్ళతోనే మేము కూర్చుంటాం. కానీ ఇలాంటి నిజమైన పరలోక సంబంధమైన బోధ, ఏమంటే పరలోకానికి నడిపించే బోధ, ఆత్మలు రక్షించే బోధ, తండ్రి దగ్గరికి చేర్చే బోధ, మన యొక్క పాపాలను కడిగేటటువంటి బోధ, మన తప్పులను డైరెక్ట్ గా వాక్యంతో చూపిస్తుంటే సరిదిద్దుకోమని చెప్పే బోధకు మాత్రం మనిషి మాత్రం ఇష్టపడడు. వాళ్ళు ఏం చేశారంటే సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆ చెరిపే విషయంలో కొరుకు పుండు పాకినట్టుగా బాగుతున్నాయి, మాటలు బాగుతున్నాయి. మాటలు 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 మాటలు. చెడిపోయినాడు ఏం చేస్తాడండి? అందరం చెడగొట్టు, తాను చెడిపోయి వనమంతా చెడగొట్టిద్దంట. అంతే కదండి. అందుకే మీ పిల్లల్ని ఎక్కడన్నా 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక పిల్లడు ఎవరైనా చెడిపోయాడు అనుకోండి, ఇష్టానుసారం తిరుగుతాడు అనుకో, వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. వాడితో చూసిన వాడితో తిరిగిన ఇష్టపడరు. ఎందుకు? వాడు చెడిపోయాడు. వాడు చదవడు, చదివేవాడు చదవనాడు చెడగొడతాడు, అందుకు వాడు ఫెయిల్ అవుతాడు. అంటే వాడితో తిరిగితే మన పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతారో ఏమో, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరేమో, నువ్వే ఎంత జాగ్రత్త పడుతున్నావే. మరి పరలోకం ఉన్నటువంటి తండ్రి జాగ్రత్త పడుతున్నాడు, వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలియదు. వచ్చి చెప్పాడు వెళ్ళిపోతున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఏం చెప్పాడు? అసలు ఏంటి? బైబిల్ ఇలా ఉంది, అసలు ఏంటి? ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు వాస్తవం? ఇది బైబిల్కి దగ్గరగా ఉందా? పరలోకానికి నడిపించేదై ఉందా? సమాజంలో జరుగుతుంది అదే కదా అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సత్యము విషయమే తప్పిపోయి, అంటే స్థిరమైన పునాది లేకపోవటం వల్ల, సత్యము లేకపోవటం వల్ల తప్పిపోతారు. వాక్యం లేకపోవడం తప్పిపోయారు అంతే. వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? 1 తిమోతి 3:15 కూడా చూడండి. 1 తిమోతి 3:15. 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను అని చెప్పి ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘానికి ఆధారం ఏది? ఇప్పుడు మీరు చెప్పండి, ఏది ఆధారం? సంఘానికి ఏమండి ఆ సంఘము సత్యమునకు స్తంభము. చూసారండి, సంఘానికి ఆధారం ఏంటి? సత్యం. సంఘంలో సత్యము లేకపోతే అసలు సంఘానికి ఆధారమే లేదట. అలాంటిది సత్యంలో తప్పిపోతే సంఘం అసలు మొత్తానికి మొదల కేసులో వచ్చేసింది. చూడండి, సంఘం మొత్తం సత్యంలో తప్పిపోతే ఎలా అండి? సంఘానికి పునాది వాక్యం అండి. వాక్యం అనే పునాది పైన సంఘం ఉండాలి. ఏ సంఘం వాక్యం అనే స్తంభం మీద ఆధారపడింది మీరు చెప్పండి? వాక్యం అనే పునాది మీద ఏ సంఘం ఆధారపడిందండి? దేని మీద ఆధారపడ్డారు చెప్పండి? అపోస్తల కార్యాలు 2:42. అపోస్తల కార్యములు 2:42. అపోస్తల కార్యములు ఏమంటే సంఘానికి స్తంభం ఏది? వాక్యం అని బైబిల్ చెప్పింది. అపోస్తల కార్యము 2:42 చూడండి. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమును ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండలి. ఏడు అపోస్తలు మొత్తము పేతురు గారి ప్రసంగం ద్వారా బాప్తిసం తీసుకుని అపోస్తల యొక్క దానిలో జాయిన్ అయిపోయారు. రైట్, బాగుంది. వీటిలో 4 విషయాలు వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఏ విషయంలో? మొట్టమొదటిది బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరచడం, 4 ప్రార్థన చేయటం. అదే కదండి. ఈ విషయంలో ఎడతెక్క ఉన్నారండి. ఇది సీక్వెన్స్. ప్రారంభపు క్రైస్తవులు. రైట్. ఈ రోజు క్రైస్తవులు ఎలా అయిపోయారు? ప్రార్థన ముందుకు వచ్చింది, బోధ వెనక్కి వెళ్ళింది. సత్యానికి స్తంభం ఏది? సంఘానికి స్తంభం ఏమండి? ఏది? వాక్యం. వాక్యం ఈ రోజు వెనక్కి పెట్టేశారు. చూడండి, బైబిల్ ముందు పెట్టమని. కానీ వాక్యం ఎక్కడ పెట్టారు?
లాస్ట్గా టైం ఉంటే ఒక 10 మాటలు చెప్పుకుంటారు. లాస్ట్ టైం ఉంటే, ఇక టైం లేదు కనుక ముగిద్దాం అంటాడు. నీకు టైం పాస్ చేస్తాడు ఒక 2 గంటలు ఒట్టిగా. ఇక టైం లేదుగా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవటానికి, టైం లేదు కనుక ముగించుకుందాం, ఇంకేం చెప్పుకుందాం అంటాడు. మరి ముందు చెప్పింది సోది ఎంత ఎందుకు? మరి ఏం చేయటానికి? ఆధారమైంది వాక్యం అని చెప్తే ఈరోజు అందుకే సంఘాలలో ఏమి లేదు. ఈరోజు వాక్యం లేదు. ఈరోజు వాక్యమే నీకు ఆధారమని బైబిల్ చెప్తుంది కదా. బోధ ముందుకు, బోధ ఫస్ట్, ప్రార్థన సెకండ్. కానీ ముందు ఏది తీసుకొచ్చాడు? బోధ ఎత్తేసాడు, ప్రార్థన. మరి బోధ ఏది? మరి బోధ ఏది చెప్పాలి, మీరే చెప్పాలి. ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏమండి శ్మశానానికి సంఘానికి తేడా ఏమి లేదండి. నువ్వు శ్మశానానికి వెళ్తున్నట్టే, ఏదో పైమాట సంఘానికి వెళ్తున్నాను చెప్తావు, నువ్వు శ్మశానానికి వెళ్తున్నట్టే. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నావు అంటే శ్మశానానికి వెళ్తున్నాను చెప్పి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. శ్మశానంలో ఏముంటుంది? ఏమంటే శ్మశానంలో ఏముంటుందండి? కుళ్ళిపోయిన శవం ఉంటుంది. మరి సంఘంలో ఏముంటుంది? బతుకున్న శవం ఉంటుంది. అంతే, తేడా పెద్ద ఏమి లేదు. నేనన్న మాట కదమ్మా. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. ఏమండి ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. క్రియలు లేకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు కుళ్ళిపోయిన సేవ, నువ్వు చచ్చిపోయిన కోమాలో ఉన్నావు. నువ్వు కోమాలో ఉన్నావని అర్థమవుతుంది. కనుక దేవుని కార్యక్రమాలు చేయవలసిన ఆలోచన ఈ రోజు లేదండి. ఆలోచన ఈ రోజు లేదు. ఏమండి కుళ్ళిన వారందరినీ, ఏమండి ఈరోజు సంఘానికి వెళుతున్నటువంటి వాళ్ళందరినీ కూర్చుని వాయిద్యాలతో నింపేశారండి బాబు. కూర్చోబెట్టే ఎవరైనా వచ్చాక ముందు వాయిద్యాలు అప్పు చెప్తాడు, ఇంకొకరికి కంజర్లు అప్పు చెప్తాడు, ఏమంటే ఇంకొకరికి గంటలు అప్పు చెప్తాడు, ఇంకొకరికి పియోలు అప్పు చెప్తాడు. వాయిద్యాల్లో నింపేసేశారు అంతే. అలా వాయిద్యాలతో నింపేశారు. ఏమంటే వాక్యం ఎప్పుడు నేర్చుకోవాలి? మరి వాక్యం ఎప్పుడు నేర్చుకోవాలి? మరి నిన్ను నిలబెట్టేది వాక్యం, ఆత్మను రక్షించేది వాక్యం. మరి వాక్యం నేర్పించుకోకుండా వాయిద్యాల్లోనే నిలబెడితే మరి బైబిల్ ఏం చెప్పింది? వినుట వలన విశ్వాసం కలుగును. మరి వాయిద్యాల వల్ల విశ్వాసం ఏమైనా వచ్చుదా? బైబిల్ని వ్యతిరేకం చేస్తున్నావే. సత్యంలోనోడు ఏం చేస్తాడు? మరి సత్యంలో తొలగిపోయినోడు ఏం చేస్తారు? మరి వాయిద్యాల్లో నింపేస్తారు. ఇంకేమన్నా మరి పెయింట్ పోయింది, పెయింట్ వ్యవహారాలు చూడండి, గంట సగం ఊడిపోయింది, మరి స్టార్ సగం విరిగిపోయింది, దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవి వినపడేది సంఘంలో. నానా విధములైన జ్ఞానం వినపడాల్సినటువంటి సంఘములో ఏం జరుగుతుందండి? అన్ని ఇలాంటి పరిస్థితులు. దేవుని కొరకు నువ్వు కదులుతున్నావంటే నువ్వు బతుకున్నట్టు. దేవుని గురించిన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఆలోచనలు, అసలు దేవుడు ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు చచ్చిపోయినట్టు అన్నారు. కనుక ఈ శరీరాన్ని ఆయన పని కోసం వాడాలి. ఏమండి నమ్మింది క్రీస్తునే కానీ దేవుని గురించిన ఆలోచన లేదు. చూడండి అండి, నమ్మింది క్రీస్తునే పాపం అందరూ, కానీ క్రీస్తుని గురించిన ఆలోచన మాత్రం ఎవరికి లేదు. ఏం ఆలోచన లేదండి. కానీ మరి ప్రభుల వారు ఏమన్నాడండి? మార్కు సువార్త 1వ అధ్యాయం, త్వరగా మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. ప్రభుల వారు ఏమన్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. మార్కు 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన శిష్యులతో అంటున్నాడు, ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు సేవకుడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేశాడు? ప్రకటించాడు. ఇతర సమీప గ్రామాలను కదిలి వెళ్ళి ప్రకటించాడు. ప్రకటన అనౌన్స్మెంట్ అంటారు దీన్ని. ఈరోజు ప్రకటన లేదు, అనౌన్స్మెంట్ లేదు. దేవుని గురించి అనౌన్స్మెంట్ లేదు, సువార్త అనేటటువంటి అనౌన్స్మెంట్ లేదు. నేను ప్రకటించినట్టే ప్రకటించాలి అంటున్నాడు. చూడండి, ఏ సేవకుడైనా యేసు ప్రభు ఎలా ప్రకటించాడో అలాగే ప్రకటించాలి. నువ్వెవరు మార్చి చెప్పడానికి? మార్చి చెబితే ఒకటి తీసేయకూడదు, ఒకటి కలపకూడదు అన్నావు. మరి నువ్వు దొంగ అని బైబిల్ చెప్పింది. దొంగడికి వాడు తెగించుడు ఏం చేస్తాడండి? శాపాలు కొని తెచ్చుకుంటున్నారు అనవసరంగా. చూసారండి, చాలా విషయాలు మీరు గమనించాలి. ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళ్ళిదేమో రండి, ఇందు నిమిత్తమే కదా. ఎందుకు వచ్చాడంటే బయలుదేరి వచ్చింది
ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. ఏమంటే మీకు ఇక్కడ అర్థం కావాలండి, సేవకులకు అర్థం కావాలి, విశ్వాసులకు అర్థం కావాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ప్రకటన చేయటానికి. ఏ ప్రకటన చేయటానికి? దేవుని గూర్చినటువంటి మాటలు, నేర్చుకున్న మాటలు సమాజానికి తెలియజేయటానికి. ఇందు నిమిత్తమే కదా, ఇందు నిమిత్తమే కదా. తెలుగు అర్థమవుతుందో లేదు. ఇందుకోసమే నేను వచ్చింది, ఇందుకోసమే నేను వచ్చింది నొక్కి మరీ చెప్తున్నాడే. ప్రకటన చేయాలి, ప్రకటన చేయాలి. దేవుడు ఎందుకు పుట్టాడు? దేవునికి నీకు సంబంధం ఏంటి? పరలోకం ఏంటి? ఏమిటి నరకం ఏంటి? చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒకడు 60 ఎందుకు బతుకుతున్నాడు? ఒకడు 50 ఎందుకు బ్రతుకుతున్నాడు? ఒకడు పుట్టినప్పుడు ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒకడు అర్థాంతంగా ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒకడు నాన్న ఉంటాడు, కొడుకు ఎందుకు చచ్చిపోతున్నాడు? దీని వెనక కారణాలు ఏంటి? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. తెలియజేసే దేవుడు. అందుకే దాని బైబిల్ ఉంది, నానా విధములైనటువంటి జ్ఞానము సంఘము ద్వారా అనేక మందికి తెలియజేయాలట. నువ్వు చెప్పేటోళ్ళని చెప్పనివ్వు, చెబుతుంటే వాళ్ళని వెళ్ళనివ్వు. ఆలోచించాలి ఇవన్నీ. ఎంత వ్యాపారంగా మార్చేసుకున్నాం. వాక్యం ప్రకటించడం అంత ముఖ్యం. అందుకే ప్రభువు వారు ఇక్కడికి వచ్చాడు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది, ఇందు నిమిత్తమే కదా, ఇందుకోసమే కదా నేను వచ్చింది. ఆ ప్రకటనతో మనిషి మారిపోతాడనమాట. దేవుని గురించిన ఇదిగో వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము క్రీస్తుని గురించిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 10:17లో ఉంటుంది. క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును అన్నట్టు చేస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో వాక్యం ప్రకటింపబడుతుందా? మీరు చెప్పాలి. లేదండి, ఈరోజు వాక్యం ప్రకటన లేదు. చేపలు పట్టేవాడిని మనుషులు పట్టేవారిగా మార్చాడే. ఏడు చేపలు పట్టుకునేవాడు వాళ్ళు మనుషులు పట్టేటటువంటి వారిగా మార్చాడు కదండి. మార్చి ఏం చెప్పాడు తెలుసండి? మార్కు సువార్త 16:15 అండి. మార్కు సువార్త 16:15. మార్కు సువార్త 16:15. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు కదండి. ప్రకటించండి అని చెప్పాడు చూడండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమండి ఇన్ని సంవత్సరాలు, ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నారు. ఏమండి మనం నేర్చుకుంది ఏంది మీరే చెప్పండి. నేర్చుకుంది ఏందో మీరే చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, ఏమండి ఎంతకాలం వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళు, నువ్వు నేర్చుకుంది ఏంది చెప్పండి. చివరికి అక్కడికి వెళ్ళి నువ్వు పాడే పాటలేంటి? ఇంకా నువ్వు చిన్న గొర్రె పిల్లలనైనాయా మెల్లగా తీసుకెళ్ళయ్యా, మెల్లగా తీసుకెళ్ళయ్యా. ఎందుకంటే చాలా వచ్చేసింది అయ్యా, ఎక్కువ నడవలేదయ్యా. ఆ పాటలు కూడా అలాగే ఉన్నాయి చూడండి. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా. 25 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా మెల్లగా తీసుకెళ్ళాలి నిన్ను. చిన్న చిన్న దూడలను కొనుక్కునే పడ్డలుగా గేదలుగా మారుతున్నాయి నీ కళ్ళ ముందే. ఇది మా ఇంటి చూడండి, వాళ్ళ మనవరాలు పుట్టిందండి అన్నవి నీ కళ్ళ ముందే. ఇంత సంతానం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇంకా నువ్వు చిన్న గొర్రె పిల్లవా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. 25 సంవత్సరాలు వచ్చినా కూడా ఏమండి నిజంగా సంఘ పెద్దకి అసలు బాప్తిసం అనే ఆలోచనే తెలియదు పాపం. 50 సంవత్సరాలు వచ్చినా కూడా అసలు ఏ బాప్తిసం తీసుకోకుండానే చచ్చిపోతున్నారు సంఘంలో ఉండి. ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్పారయ్యా మీ సేవకులు? నీ నుండి దోచుకుని ఏమండి రాత్రంతా ఏమి దోమలు గేదెల దగ్గర నుంచి రక్తం అంతా తాగి వెళ్ళిపోతాయి. పొద్దున్నే రాబందులాగా మళ్ళీ మీరు పొద్దున్నే పోతారు పెద్ద తెపాలో తీసుకుని ఎక్కడ పిండుకుందామని పాలు. వాళ్ళకి మీకు పెద్ద తేడాగా ఏం కనపడుతుందండి. రాబందులాగా పిండుకుంటున్నారు తప్ప దానికి ఏదైనా పెడదామే పాపం. పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట శ్రేష్టం అన్నాడే. అయ్యో పాపం మా కోసం ఎంత చేస్తున్నారే పాపం వీళ్ళు. మా కుటుంబాలను పోషిస్తున్నారే. వాళ్ళ కొరకు పరలోకానికి నడిపించే బోధ చేద్దామే, పరిపూర్ణమైన బోధ చేద్దామే, వాళ్ళ గురించి చక్కగా దేవుని గురించిన సంగతులు తెలియచేద్దాం అన్నటువంటి ఆలోచన లేదే. 66 పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానము సంఘానికే అర్థం కాకపోతే, సంఘాన్ని నడిపిస్తున్న సేవకునికే అర్థం కాకపోతే, సంఘంలో సంఘ పెద్దలకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. దేవుని మనసు సంఘానికి నడిపించిన వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి అర్థమవుతుంది? అందుకే వెళుతూ శిష్యులకు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ముగించేసుకున్నాం. 28వ అధ్యాయం మత్తయి సువార్త. 28వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం అందరూ చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. 28:19. కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుడిగా చేయాలని చూడండి. అంటే మీరు శిష్యులు అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? శిష్యులైనా మీరు శిష్యులుగా ఉంటారంటే కాదు, మీరు కూడా చేయాల్సిన పనులు ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి, శిష్యులుగా చేయండి. మీరు ఎతకండి, అనేక మందిని శిష్యులుగా నేర్పించండి. మీకే తెలియట్లేదే, మీరు చేయండి, అందరిని శిష్యులుగా మార్చండి. ఈరోజు సంఘాల్లో మార్పు లేదు, ఎందుకంటే వాక్యం లేకపోవటం వల్లే, కేవలం వాక్యం లేకపోవటం. అందుకే ఎంతకాలం ఉన్నా కూడా అక్కడే పాపం ఆ కుర్చీకే పరిమితం అవుతారు, అట్లాగే చచ్చిపోయిపోతారు. కనుక బాగా ఆలోచించాలి. ఏమంటే మీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లని ఏ స్కూల్లో జాయిన్ చేసినా కూడా పర్లేదు, కానీ మీ ఆత్మను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని మాత్రం మీరు ఏ సంఘములో అయితే మాత్రం వినపడుతుందో ఆ సంఘానికే వెళ్ళండి. నేను ఇక్కడికి రమ్మని నేను అంటలేదు. నిజమైన వాక్యం, సత్యవాక్యం, పరలోకానికి నడిపించేటటువంటి వాక్యం. ఒకడు రోగి ప్రాబ్లం వస్తే ఏ హాస్పిటల్కి తీసుకెళ్తే రోగం తగ్గుద్దని చెప్పేసి ఏమండి తెనాలి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు, మద్రాసు ఎక్కడికో వెళ్ళిపోతావే రోగం తగ్గించుకోవటానికి. ఆత్మ ఉందయ్యా లోపల, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నావే. నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎంత దహదహలాడుతున్నావే బాగు చేసుకుందామని. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కాపాడుకోవటానికి ఎంతగా పాటుపడాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి సంఘము దేవుని వాక్యంతో కదలాలి. ఏమండి సంఘంలో ఏమండి చెప్పేవారు లేకపోతే ఏమండి అసలు వెళుతున్నటువంటి వారు చాలా ప్రాబ్లంలు పడతారు, దారి తొలగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. సత్యం చెప్పేటోళ్ళు లేకపోతే దారి తొలగిపోతారు. ప్రతి వ్యక్తి దేవుని కోసం కదగాలి. ప్రతిరోజు నువ్వు కదిలితే దేవుడు నీకు అర్థమైనట్టు, అంతే కదండి, దేవుడు నీకు అర్థమైనట్టు. ఇలా అన్ని సంఘాలు దేవుని కార్యక్రమాలు చేస్తే దేవుడు అర్థమైనట్టు. ఎవరు కదులుతున్నారు మీరు చెప్పండి, ఆలోచించండి. సంఘమే ఈరోజు సమాజాన్ని మార్చేది. ఆ సంఘమే సోమరితనం అయితే, ఆ సంఘమే చేతగానితనం అయితే ఎక్కడికి వెళ్తాం? ఆలోచించాలి. సంఘం గురించి దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు. నానా విధములైన జ్ఞానం తెలియచేయాలన్నాడు. కనుక 3 భాగాలు మీకు వివరించి చెప్పాను. మొట్టమొదటిది దేవుడు మనిషికి అర్థమయ్యాడా అనేటువంటి ఆలోచనతో ముందుకు బయలుదేరితే ఇశ్రాయేలీయులకి అంతగా పెంచి పోషించినా కూడా, దేవుడే తగ్గి లోకానికి దిగొచ్చినా కూడా ఇవన్నీ అన్నీ అనుభవించారే కానీ చివరికి ఏం చేశారు? గడ్డి మేసే ఎద్దు రూపంలోకి మార్చుకుని దేవుణ్ణి అవమానపరిచారు. దానికి దేవుడు కూడా ఫీల్ అయినట్టుగా కూడా మీరు వచనాలను చూశారు. ఫీల్ అవుతున్నాడు. ఇక రెండవదిగా, ఇంత బాధను అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్కడు చనిపోయాడు, రాజైన ఉజ్జియా. నా కోసం వెళ్ళే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభులు వారి లోకానికి నేను ఎడతానని బయలుదేరి వచ్చాడే. తండ్రి అర్థం చేసుకున్న కుమారుడు త్యాగం కనపడుతున్నప్పుడు. ఇక మూడవదిగా ఏమండి సంఘం అంటే ఎలా ఉండాలని ఇన్ని విషయాలు తెలియచేశాడే. కానీ సంఘంలో వ్యాపారం జరుగుతుందని కొరడాలు పోయిన పరిస్థితి వచ్చిందే. సేవకుడుగా నువ్వే వ్యాపారం చేపిస్తుంటే ఈ సంఘం ఏమైపోవాలి? రేపు రెండవ రాకల్లో ప్రభు వచ్చిన తర్వాత ఎత్తబడే సంఘంగా నువ్వు చెప్పుకున్న ఉపయోగం లేదు. నానా విధములైనటువంటి జ్ఞానానికి మించినటువంటి ప్రేమ. ఆలోచించండి. ప్రభుల వారు 33.5 సంవత్సరాలలో ఆయన చేయాల్సిన పనులన్నీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన త్యాగం కనపడుతుంది. నువ్వు శిష్యులుగా మారిపోయారు. ఇక మీరేం చేయాలంటే అనేక మందిని మీరు కూడా సమస్త జనులను శిష్యులుగా మార్చండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. ఇందుకోసమే కదా నేను ప్రకటించినట్లు యేసు ప్రభు ప్రకటించినట్టే ఉండాలంటే ఎవరు ప్రకటించినా కూడా ఆయన అధికారంతో కూడినటువంటి బోధ చేశాడంట. డబ్బులు కక్కుర్తిపడేవాడు అధికారంతో గుడి బోధ ఏం చేస్తాడు మీరు చెప్పండి? నిజమండి. నేను ఉచితంగా పొంది తిని మీరు ఉచితంగానే ఈయుడి సేవను ఉచితంగానే చేయాలండి. అది ఫ్రీ సర్వీస్, అది సేవ అండి. కనుక అపోస్తలులైనా కానీ యేసు ప్రభుల వారు కానీ ఎక్కడ కూడా కక్కుర్తి పడే బ్రతుకులు బ్రతకలేదండి. సుభోజనం చేసుకొని ఏమండి తమను తాము మేపుకునేటటువంటి పరిస్థితి పాపం ఏ భక్తుడు పొందుకోలేదు. పాపం అన్ని సమస్తం వదిలేసుకుని పరలోకాన్నే ధ్యేయంగా పెట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామని తండ్రి మనసును అర్థం చేసుకున్నటువంటి ప్రతి భక్తుల యొక్క త్యాగం బైబిల్లో కనిపించింది. వెతకండి, ఆలోచించండి.
మనసెరిగి బ్రతకండి. వాళ్ళలాంటి గొప్ప జీవితాలు మళ్ళీ అందరిలో ఉండాలని దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఆశిస్తూ ఇంత మంచి మాటలు తెలియజేశాడు. దేవుణ్ణి తెలుసుకున్నావా? దేవుణ్ణి అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నవాడు కదులుతాడు. తెలుసుకోలేని వాడు అక్కడే ఉండి కుళ్ళిపోయి చచ్చిపోతాడు. మంచి నిర్ణయం తీసుకోండి. రక్షించే దేవుడు బ్రతుకున్నంత వరకు తోడుగా ఉంటాడు. చనిపోయిన తర్వాత నువ్వెవరో దేవుడు కూడా సంబంధాలు తెగిపోతాయి. నువ్వు బతుకున్నావంటే నీ గురించి తండ్రి ఆలోచిస్తాడు, నీ గురించి యేసుప్రభు ఆలోచిస్తాడు, నీ గురించి పరిశుద్ధాత్మ ఆలోచిస్తాడు. బ్రతుకుంటే ఆ ముగ్గురు ఆలోచిస్తారు శక్తులు. నువ్వు చస్తే నీ గురించి ఆలోచించేవాడు ఎవడన్నాడు? ఇంట్లో వాళ్ళే ఆలోచించరు. 3 రోజులు మామూలుగా ఉంటారు, 3 రోజుల తర్వాత మళ్ళీ యథావిధి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు ఆలోచించరు. కనుక నీ గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ఈ సంవత్సరం ఆపి 2025లోకి మనం నడిపించాడు. నిజంగా ఈ సంవత్సరం ఉండనిమ్ము, లేని ఎడల నరికి వేయదుము అని అన్నాడు కదండి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మంచి ఏరు వేసాడు, మంచి నీ వాక్యం అని నీరు పెట్టాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి. మరెన్నో ఫలాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు రాత్రి మళ్ళీ సదస్సు ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఘనమైన దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమాజాన్ని కలిగించినటువంటి మీరు ఆ సమాజం వైపు తొంగి చూస్తే నాయన ఈ యొక్క సృష్టిని అంతా అనుభవిస్తున్నారేమే కానీ దాని వెనక మీరున్నారని ఎవరు గమనించట్లేదు నాయన. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొద్ది కాలానికి గర్వంతో నిండిపోయి అలాంటి పరిస్థితుల మధ్య మీరు పరలోకంలో తండ్రి ఎంతగానో బాధపడుతున్న టైంలో మీ ప్రియకుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి రాగానే నాయన మందిరం వైపు చూస్తే మీ నామఘనతకు చాటి చెప్పాల్సినటువంటి మందిరాన్ని వ్యాపార పుట్టిల్లుగా మారిస్తే కొరడాలు పోయిన పరిస్థితి తీసుకొచ్చింది నాయన ఈ సమాజం. సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానం తెలియపడాలని మీరు ఎంతగానో ఆశపడితే సంఘంలో సత్యం నుండి తొలగిపోయి తమను తాము సుభోజనం చేసుకొనచ్చు ప్రేమ విందుల్లో ప్రేమ కార్యక్రమాల్లో మునిగిపోయినటువంటి ఈ యొక్క సమాజానికి వాక్యం ద్వారా మాకు హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంత మంచి మాటలకు మీరు సహాయపడినటువంటి దోహదపడినటువంటి తలంచిన బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ పాఠశాలకు ఎంతమంది అయితే కదిలిస్తున్నారో బిడ్డలందరికీ నాయన మంచి ఆలోచన, మంచి తెలివిని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. మిమ్మల్ని గూర్చినటువంటి సంగతులను తెలుసుకొని కుటుంబాన్ని కట్టుకొనటలో, భర్తలు నిలబెట్టుకొనటలో, బిడ్డలను మీ వైపు మళ్లించుకొనటలో తండ్రి జాగ్రత్తగా మీ సన్నిధి కాంతులు ఈ కుటుంబాల పట్ల ఉండాలని ఎప్పటికప్పుడు మీ కానుకుని బ్రతికే మహాభాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని మహిమతో మళ్ళీ మేమందరం కలిసి ఈ రీతిగా మాట్లాడుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింపచేయమని వచ్చిన బిడ్డలందరినూ రాలేక ఆగుతున్నటువంటి బిడ్డలు మరొక పరిమించడానికి కృపద ఇచ్చామని ఎంతమంది అయితే దూరంగా మీ మాటలను అత్యాసక్తితో హృదయపూర్వకంగా వింటున్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ మీ యొక్క పాఠశాలను చేర్చుకోమని మహిమతో ఇలాంటి సదస్సుల ద్వారా మీ నామఘనతకు మహిమను తీసుకొచ్చేటటువంటి కుటుంబాలలో మేమందరం ఉండాలని కృపద ఇచ్చామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.